ఐపీఎల్ 2025 చెపాక్లో సీఎస్కే ఎంఐ హోరాహోరీ పోరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్లో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోరు రానే వచ్చింది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన రెండు జట్లు చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే, ముంబై ఇండియన్స్ ఎంఐ చెపాక్ మైదానంలో తలపడనున్నాయి. ఈ ఆదివారం జరిగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా రెండు జట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మారిన కెప్టెన్సీ, కొత్త వ్యూహాలు. చరిత్రలోనే అత్యధిక టైటిళ్లు గెలుచుకున్న ఈ రెండు జట్లకు ఐపీఎల్ 2024 సీజన్ అంతగా అనుకూలించలేదు. ముంబై ఇండియన్స్ ఎంఐ గత సీజన్లో చివరి స్థానానికి పడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే త్రుటిలో ప్లేఆఫ్ అవకాశాన్ని కోల్పోయింది. ఐపీఎల్ 2025లో రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కేకి, సూర్యకుమార్ యాదవ్ ఎంఐకి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించారు. హార్దిక్ పాండ్యా ఓవర్ రేట్ కారణంగా తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు. బుమ్రా గాయం కారణంగా ఏప్రిల్ వరకు లభ్యం కాకపోవడం ముంబైకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. చెపాక్లో స్పిన్ జయభేరి. చెపాక్ మైదానం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. సీఎస్కే ఎప్పటిలాగే తమ జట్టులో ఎక్కువ మంది స్పిన్నర్లను కలిగి ఉంది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్ లాంటి స్పిన్నర్లు చెన్నై బౌలింగ్ దళాన్ని బలపరిచారు. ఎంఐ జట్టులో ముజీబ్ ఉర్ రెహమాన్, మిచెల్ శాంట్నర్ లాంటి స్పిన్నర్లు ఉన్నప్పటికీ పేస్ దాడిలో బుమ్రా లేని లోటును భర్తీ చేయడం సవాలుగా మారింది. పోరాటానికి సిద్ధమైన కొత్త ఆటగాళ్లు. ఈ సీజన్లో సీఎస్కే, ఎంఐ కొత్త ఆటగాళ్లపై భారీగా ఆశలు పెట్టుకున్నాయి. సీఎస్కే తరపున అన్షుల్ కాంబోజ్ కొత్త బౌలర్గా అవకాశాన్ని అందుకోవచ్చు. ముంబై తరపున కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ లాంటి ఆటగాళ్లు హార్దిక్ లేకున్నా జట్టుకు సమతూకాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మ్యాచ్ ప్రివ్యూ మరియు స్కోర్ ప్రిడిక్షన్. చెపాక్లో మొదటి ఇన్నింగ్స్లో 170+ స్కోరు పోటీతత్వమైనదిగా పరిగణించబడుతుంది. ముంబై బ్యాటింగ్ లోతును పరీక్షించాల్సి ఉంటుంది. అదే సమయంలో సీఎస్కే తమ స్పిన్ బలాన్ని ఉపయోగించేందుకు ప్రయత్నించనుంది. ఈ మ్యాచ్లో విజయావకాశాలు 60% సీఎస్కే వైపు ఉండే అవకాశముంది. కానీ ముంబై తమ జట్టు సారాంశాన్ని చక్కదిద్దుకుంటే పోటీ హోరాహోరీగా మారవచ్చు. ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై ఒత్తిడి. ముంబై కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్ను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. అతను చివరి 5 T20 ఇన్నింగ్స్లలో 15 పరుగులు దాటలేదు. ఇది ముంబై అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. 2023లో చెన్నైలో సీఎస్కే బౌలర్ల చేతిలో కష్టాలు ఎదుర్కొన్న సూర్యకుమార్ ఈసారి మెరుగైన ప్రదర్శన ఇవ్వగలడా అన్నది ప్రశ్నగా మారింది. ముఖ్యమైన పాయింట్లు. చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. సీఎస్కే స్పిన్ బౌలింగ్లో బలంగా ఉంది. ముంబైకి బుమ్రా లేకపోవడం పెద్ద లోటు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావలసిన అవసరం ఎంతైనా ఉంది. రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరికీ కెప్టెన్సీ పరంగా ఇది మొదటి మ్యాచ్. కాబట్టి వారి నాయకత్వం ఎలా ఉంటుందో చూడాలి. ఈ మ్యాచ్లో సీఎస్కే గెలిచే అవకాశం ఎక్కువ.